కొత్త నిబంధన గ్రంథం యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజటా మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇండ్లు ఆ అత్తర వాసనతో నిండెను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇంతకు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వెళ్తాడు. అది కూడా చూడండి, అది కూడా చదువుకుందాం. యోహాను సువార్తలోనే లూకాసు వార్తలో చూడండి, లూకాసు వార్తలో 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అంతటా వారు ప్రయాణమై పోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచు ఉన్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇంతకుముందు చదివిన సందర్భానికి ఇక్కడ లూకాసు వార్తలో చదివిన సందర్భానికి ఏమన్నా తేడా గమనించారా? దానికి దీనికి ఏమన్నా అంటే, ఇక్కడ జరిగిన సందర్భము లూకాసు వార్తలో మనం చదువుకున్న సందర్భము యోహాను సువార్తలో జరిగిన 12వ అధ్యాయంలోని సందర్భం. అక్కడికి ఇక్కడికి ఏమైనా గమనించారా? దానికి దీనికి అంతకుముందు ఏం జరిగింది? ఇక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భం చెప్పండి. అప్పటికి యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి ఏం జరిగింది? లాజరు, అంతకుముందు లాజరు బ్రతికే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు లాజరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు లాజర్ను బ్రతికించిన తర్వాత జరిగిన సందర్భం యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగిన సందర్భం అప్పటికి లాజరు బ్రతికే ఉన్నాడు. అయితే అక్కడ ఎవరు లేరు? ఇక్కడ లూకాసు వార్తలు మనం చూసినట్లయితే ఆ ఇంట్లో లాజరు లేడు. అయితే యోహాను సువార్తలు ఎవరున్నారు? 12వ అధ్యాయంలో లాజరు ఉన్నాడు. అదొక డిఫరెన్స్. ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఇక్కడ లాజరు బ్రతికే ఉన్నాడు కానీ లూకాసు వార్తలో, అయితే ఇంటిలో లేడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు లేడు లాజరు. అయితే యోహాను సువార్తలో అదే ఇంటికి వచ్చినప్పుడు ఆయన లాజరు ఉన్నాడు. అయితే చనిపోయి యేసుక్రీస్తు ప్రభు బ్రతికించిన తర్వాత ఆయన దగ్గర ఉండి ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఈ రెండు డిఫరెన్స్. లేపబడిన తర్వాత లాజరు ఆయనతో ఉన్నాడు. లేపబడక ముందు అంటే చనిపోక ముందు అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర లేడు. ఆ ఇంటిలో ఎవరున్నారు? ఓన్లీ మార్తా మరియ మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలానే మనము కూడా లేపబడక మునుపు అంటే మన పాపము చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు మనల్ని లేపకముందు మన స్థితి ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంది. దేవునికి దగ్గరగా లేము, ఎక్కడో తిరుగుతూ ఉన్నాం.
అయితే ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువునందు లేపబడ్డామో అప్పుడు మనమందరం ఆయనతో కూడా సహవాసం చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మార్త స్థితి చూడండి. ఒకవేళ లేపబడిన తర్వాత మన స్థితి ఎలా ఉండాలి, లేపబడక మునుపు వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరి స్థితి ఎలా ఉంది, ఒకసారి లాజరును లేపిన తర్వాత వారి ఇంటి యొక్క పరిస్థితులు కానీ వారి మనస్తత్వాలు కానీ ఎలా మారిపోయాయి అనేది మనం గమనించవచ్చు. ఈ రెండిటికి డిఫరెన్స్ మనం తెలుసుకున్నాము అంటే మనం మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకం ముందు ఏ విధంగా జీవిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న తర్వాత ఎలా మనం ఆయన యొక్క కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేదే మనం ఈరోజు నేర్చుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్తలో లాజరు ఉన్నాడే కానీ ఇంటిలో లేడు. యోహాను సువార్తలో లాజరు చనిపోయి తిరిగి యేసుక్రీస్తు ప్రభు బ్రతికించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లూకా సువార్తలో మార్త ఉపచారం చేయాలని యేసుక్రీస్తు ప్రభువును దగ్గరికి పిలుచుకుంది. దేవుడే వచ్చినాడా, ఆమె పిలుచుకుందా వాళ్ళ ఇంటికి? అక్కడ చూసినట్లయితే ఆమె పిలుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిలుచుకొని ఆమె ఏం చేస్తూ ఉంది, అనేకమైన పనులు పెట్టుకుంది. అనేకమైన పనులు పెట్టుకున్నప్పుడు ఆమె ఏమేమి చేస్తూ ఉందో చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత ఒకటి ఏం చేస్తూ ఉంది, ఆమె ఆమె ఏం చేస్తుంది, తొందర పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఏం చేస్తూ ఉంది, చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. నాకు సహాయం చెయ్యి, నేను ఒక్కదాన్నే చేస్తానా అనేది చూస్తున్నాం. ఈ విధంగా ఆమె పరిచర్య చేయడానికే యేసు ప్రభువును పిలుచుకుంది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుకు పరిచర్య చేయడానికి ఈ లోకంలో మనల్ని దేవుడు ఏం చేసినాడు అంటే మన పాపముల నుంచి అపరాధముల నుంచి విడిపించి మనల్ని బ్రతికించాడు. లేకోకుంటే మనం చనిపోయిన స్థితిలో ఉండవలసిన వారం. అలాంటి మనల్ని బ్రతికించిన దేవుడు మనల్ని ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే పరిచర్య. మనందరం పరిచర్య కలిగి ఉన్నాం. ఆ పరిచర్య మనం చేసే విధానంలో చాలామంది మేము చేస్తూ ఉన్నామంటే ఈ విధంగా మార్తలాగానే ఫస్ట్ ఏం చేస్తున్నాం, తొందరపడుతూ ఉన్నాం. రెండవది ఏం చేస్తూ ఉన్నామంటే చింత లేదా అని అంటూ ఉన్నాం. మూడవది ఏం చేస్తున్నామంటే తన సహోదరి మీదనే ఏం చెప్తా ఉంది ఆమె, యేసు ప్రభువుకు సాటి, దాన్ని ఫిర్యాదు అని కూడా మనం అనొచ్చు, ఫిర్యాదు చేస్తూ ఉంది. ఈ విధంగా మనం పరిచర్య చేసే క్రమంలో చాలామంది ఇలానే సంఘంలో జీవిస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే నేనొక్కనే చేస్తున్నాను, నేనొక్కనే పరిచర్య చేస్తూ ఉన్నాను, నేనొక్కనే వంట చేస్తున్నాను, నేనొక్కనే పాటలు పాడుతున్నాను, నేనొక్కనే వాక్యం చెప్తున్నాను, నేనొక్కదాన్నే ప్రార్థన చేస్తున్నా. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరు వాళ్ళు అనుకుంటా ఉన్నారు నేనే చేస్తున్నాను అని. కానీ ప్రభు పరిచర్య ఇది. మామూలుగా ఏమనుకుంటా ఉంటారంటే ప్రతి ఒక్కరం నేనే చేస్తున్నాను, నేనొక్కనే అనుకుంటా ఉంటారు. పాటలు పాడేదానికి ఇంకొకరు తోడు లేకపోతే నేనొక్కనే పాడాలనా అని అనుకుంటా ఉంటాం. వాక్యం చెప్పడానికి కానీ నేనొక్కనేనా, ఇంకా ఉన్నారు కదా చాలామంది అనుకుంటా ఉంటారు. శుభ్రం చేసేది కానీ ఏదైనా సరే నేనొక్కరినే అని అనుకోవడంలో కాకుండానే ఇంకా ఏం చేస్తూ ఉందంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళి తన సహోదరి మీదే ఫిర్యాదు చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అలానే మనం కూడా ఒక్కోసారి వాళ్ళు రాలే నాకు సహకరించడానికి, వీళ్ళు రాలే నాకు సహకరించడానికి అని చాలాసార్లు చెప్తూ ఉంటాం. అది ఎవరికైనా కావచ్చు, మన తోటి సహోదరులకు కానీ పెద్దలకు కానీ ఎవరికో చెప్తూ ఉంటాం, నాకు సహకరించడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని. కానీ మార్త కూడా ఇదే చేసింది. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే మార్త పరిచర్య చేయడానికే పిలువబడింది. ఆమెనే పిలుచుకుంది. యేసుక్రీస్తు ప్రభుని కూడా రా మా ఇంట్లోకి పరిచర్య చేస్తాను నీకు అని ఆమె పిలుచుకుంది. పిలుచుకున్న తను ఆమె ఎవరి మీద డిపెండ్ కాకూడదు, ఆమె చేయాలి. ఆమె చేయకోకుండా ఏం చేస్తుంది, ఫస్ట్ తొందరపడతా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తూ ఉందంటే తొందరపడడం మాత్రమే కాకుండా చింత లేదా అని అంటా ఉంది.
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు మనందరికీ? చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పినాడు. ఇప్పుడనే కాదు, యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఒకరోజు ఒక పడవలో వెళ్తూ ఉన్నారు. పడవలో వెళ్తూ ఉంటే ఆ పడవలో యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? పడవ అడుగు భాగంలో తలవాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఆ పైన ఉన్నటువంటి శిష్యులందరూ అలల తాకిడికి గొప్పగా ఆ తుఫానుకు అంతటికీ ఏమైపోతున్నారంటే చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోయి అక్కడ ఏం చేయాలనో వాళ్ళకి అర్థం కాక కిందికి వచ్చి తొంగి చూస్తే కిందన యేసు ప్రభు మాత్రం చక్కగా ఎలాంటి అలజడి లేకోకుండా, భయం లేకోకుండా ప్రశాంతంగా నిద్రపోవడాన్ని వాళ్ళు చూచి, నీకు చింత లేదా, మేము ఇంతగా అల్లాడిపోతున్నాము, నశించిపోతున్నాము అని ఎంతో భయపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుణ్ణే వాళ్ళు ఏమని అడుగుతున్నారు? నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ప్రతిసారి చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా, నీకు చింతించకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటే ప్రతిసారి దేవుణ్ణే, మార్తనే కాదు, ఆనాడు శిష్యులనే కాదు, ఈనాడు మనము కూడా దేవుణ్ణి మన పట్ల చింత లేదా అని చాలాసార్లు అడుగుతూ ఉంటాం. నా మీద నీకు చింత లేదు ప్రభువా, నా మీద నీకు ఎలాంటి ఆలోచన లేదు ప్రభువా, నేను ఎంత బాధపడుతున్నానో, భయపడుతున్నానో, నేను ఎంత కష్టపడుతున్నానో అంటూ ఉంటారు చాలామంది. నా కష్టానికి మించి నేను కష్టపడుతున్నాను, నా గురించి చింత లేదా ప్రభువా అని చాలామంది అంటూ ఉంటాం. ఇక్కడ కూడా మార్త అదే చేస్తా ఉంది, చింతించకూడి చింత లేదా అని. ఆనాడు శిష్యులు కూడా చింత లేదా అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుడు లేచి వాళ్ళ యొక్క అల్ప విశ్వాసాన్ని చూచి గాలిని, ఆ యొక్క తుఫాన్ అంతటినీ గద్దించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు చెప్పిన మాట, ఇంకనూ మీరు విశ్వాసం ఉంచకున్నారా, మీరెందుకు భయపడుచు ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. ఈ రెండిటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు విశ్వాసం అంటే మనలో భయం ఉండదు, ధైర్యంగా ఉంటాం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి కష్టమైనా మనం ముందుకు వెళ్ళొచ్చు. మనం భయపడుతూ ఉన్నామంటే మనము విశ్వాసం సరిగా ఉంచలేకపోతున్నాము దేవుని యందు అనేది గుర్తు. విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. ఈ రెండు ఇంటర్లింక్డ్గా ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ మార్త నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంది. ఫస్ట్ తొందరపడతా ఉంది. ఏదో ఎవరైనా గెస్ట్ వస్తే కనుక మనం కూడా అంతే, ఏదేదో చేయాలని అన్ని గలిబిలి చేస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చినారు ఏమనుకుంటారో, తొందరగా అన్నీ ఇకపోతే అని తొందరపాటు, ఫస్ట్ తొందరపాటు పడతా ఉంది. రెండోదిగా ఏం చేస్తూ ఉందంటే చింత లేదా అని దేవుణ్ణి అడుగుతూ ఉంది. మూడవదిగా ఏం చేస్తూ ఉందంటే తన సొంత సహోదరి పట్లనే చాటీలు చెప్తా ఉన్నట్లుగా, ఫిర్యాదు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఒక్కరమే అయినా సరే దేవుడు సహాయం చేస్తాడు. మైకులు పెట్టేది నేను ఒక్కనే, ఇంకా మిక్సర్ ఆపరేట్ చేసేది ఏదైనా సరే, ఒక్కరమైనా సరే దేవుడు మనకు అంత శక్తి ఇస్తున్నాడు కాబట్టే మనం నిలబడగలుగుతున్నాం. ఆ విధంగా మార్త ముందుకు వెళ్ళాల్సిందే కానీ సాటి సహోదరి మీద, సాటి సహోదరుని మీద ఫిర్యాదు చేసే విధంగా మనం ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఆ విధంగా చేస్తూ ఉంది. తర్వాత ఈ మూడు విషయాలు ఒక ఎత్తు అయితే, తర్వాత మార్తను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మార్తను దేవుడు అందుకు ప్రభువు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచు ఉన్నావు కానీ అవసరమైనది ఒక్కటే. ఆమె ఫిర్యాదు చేసిందని దేవుడు మరియను వెళ్ళి మీ అక్కకు సహాయం చేయని దేవుడు చెప్పలేదు. పిలిచింది ఎవరు? మార్తే. మార్త పిలిచిందని మార్తకు సహాయం చేయమని మరియను పంపలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరు పిలిస్తే వాళ్ళ తిక్కు మాట్లాడేవాడు కాదు. ఎవరు ఏదైనా మనకు సహాయం చేస్తే మనం వాళ్ళ పక్కన మాట్లాడుతూ ఉంటాం. అలా దేవుడు చెయ్యడు. ఏది కరెక్ట్ అయితే అదే దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మార్త చేసేది తప్పు అని ఖచ్చితంగా చెప్పినాడు. ఆ విధంగా నువ్వు అవసరమైనది ఒక్కటే ఎన్నుకోవాలి. ఏంటంటే నువ్వు నా పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడమే అంతకు మన్నా ఉత్తమమైనది ఇంకొకటి ఏమీ లేదు అని
దేవుడు గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుడు అక్కడ చెప్పినది ఆమె గ్రహించి గుర్తుపెట్టుకున్నదేమో. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. ఇందాక చదివినేదే 1వ వచనం 2వ వచనంలోనే చూడండి. అక్కడ ఆమె స్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. 2వ వచనం చూడండి. మార్త, చదవండి అందరూ. మార్త ఉపచారం చేసెను. అక్కడ ఎవరు ఉపచారం చేసింది? మార్తే. కానీ అక్కడ ఉపచారం చేసిన మార్తలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఒకటి తొందరపాటు ఉంది, రెండోది చింత ఉంది, మూడోది ఏముంది? తన సహోదరి మీద ఫిర్యాదు ఉంది. ఈ మూడు కలిగి ఉన్నటువంటి మార్తను దేవుడు అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. అవసరమైనది ఏందో ఆ మార్త గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ 12వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత మార్త ఉపచారం చేసిందే కానీ అక్కడ ఏ తొందరపాటు లేదు, ఏ చింత లేదని కానీ ప్రభువును ప్రశ్నించినట్లు లేదు. అంతేకాకోకుండా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి తన సహోదరి మీద కూడా ఏ మాత్రం ఫిర్యాదు చేయకోకుండా చాలా ప్రశాంతంగా వాళ్ళకు విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతకు ముందులో అక్కడ అనేక మంది చేరారో లేదో తెలియదు, శిష్యులు అనేక మంది వచ్చారో లేదో. ఒక ప్రభువుకు వండి పెట్టడానికే మార్త ఎంతో తలాతునకలైంది. కానీ ఇక్కడ యేసు ప్రభుతో పాటు శిష్యులు అనేక మంది చేరి వచ్చారు విందుకు. అయినా కూడా మార్త ఏమాత్రం తొందరపడుకోకుండా, ఏమాత్రం విసుగు చెందకుండా, ఏమాత్రం చింత లేకుండా, తన యొక్క సహోదరి మీద ఫిర్యాదు చేయకోకుండా చేయగలడానికి కారణం ఏంటి చెప్పండి? యేసు ప్రభు యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క తత్వాన్ని, ఆ యేసు ప్రభు యొక్క మంచితనాన్ని, అసలుకు ఏంటి ఉత్తమమైనది అంటే దేవుని మాటలే ఉత్తమమైన, అవే మనల్ని సరిచేస్తాయి అనేది మార్త తెలుసుకొని, అవును ఇది అసలు దేవుని వాక్యం మనలో ఉన్నట్లయితే, దేవుని మాటలు మనలో ఉన్నట్లయితే ఎలాంటి తొందరకు తావుండదు. ఇంకా దేనికి, ఇందాక మనం డిస్కస్ చేసిన అంశాలకు దేనికి తావుండదు. మన పరిచర్యలో ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే మనలో దేవుని వాక్యం పనిచేయడం లేదు కాబట్టే. ఈ విధంగా మార్తలో ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఒకప్పుడు లాజరు అక్కడ లేడు, ఉన్నా కానీ లేడు. ఇక్కడ లేకున్నటువంటి లాజర్ను దేవుడు బ్రతికించిన తర్వాత ఇప్పుడు ప్రభువుతో ఉన్నాడు. అలానే మనము కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని దేవుడు బ్రతికించిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే, మనం చేయాల్సిందిమా? ఫస్ట్ ఏం చేయాలి మనం అందరం? మార్త ఏం చేసింది? ఇందాకటిదాకా ఏమిన్నారు మార్త ఏం చేసింది? ఉపచారం, పరిచర్య చేసింది. పరిచర్య చేయాలి. పరిచర్యలో ఏ విధంగా చేయాలి అనేది మార్త నుంచే నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మార్త ఏం చేసింది? ఒకప్పుడు తొందరపడింది, చింతపడింది, ఇంకా తన సహోదరం ఏవేవో చెప్పింది. అవన్నీ కాదు అని దేవుడు గద్దించాడు. గద్దించిన దేవుని మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఆయన్ని స్వీకరించాలి. దేవుడు ఎందుకు గద్దించాడు, ఏది అవసరమైంది, ఏది ఉత్తమమైనది అనేదాన్ని మనం అలవాటు చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే చిన్న గద్దింపుకే మనము తొందరగా వ్యసనపడిపోతూ ఉంటాం. అయ్యో నన్ను నేను ఈ విధంగా అన్నాడే, నన్ను ఈమె ఇట్లనే అదే, అక్క ఇట్లనే అదే, అన్ని ఇట్లనే ఆడే అని తొందరగా వ్యసనపడుతూ ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆరాధన చేసేటప్పుడు కొందరు ఇంతకుముందు, ఇప్పుడంటే అట్లా లేదులేండి, ఇంతకుముందు పాట పాడి మళ్ళీ అదే విధంగానే పాట పాడిన వాళ్ళే ఆరాధన కూడా చేస్తూ ఉన్నారు. అంటే కొంతసేపు ఒక చరణం పాట పాడి మళ్ళీ అట్లనే ఆరాధన చేసేటటువంటి వాళ్ళు. తర్వాత టైం సరిపోదని పాట లేకుండా ఆరాధన ఒకటే చేయాలి, లేదంటే పాట పాడాలి అనే విధంగా మనం కొనసాగిస్తూ ఉన్నాం. మామూలుగా అయితే ఆ విధంగా బ్రదర్ మీరు ఓన్లీ పాట పాడండి, ఆరాధన కావాలంటే వేరే వాళ్ళు చేస్తారని చెప్పినామనుకోండి, దానికి కూడా ఏమని ఫీల్ అవుతూ ఉంటాం. అంటే అది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, అదేం జరగలేదు.
అలా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పినా కానీ మనం ఏమైపోతూ ఉంటామంటే వ్యసన పడిపోతూ ఉంటాం. అయ్యో నన్ను ఈ విధంగా అన్నారే అని. ఇక్కడ మార్తను మనం చూసినట్లయితే ఆ విధంగా దేవుడు అన్న తర్వాత దేవుని మాటకు ఏమాత్రం ఆమె ఎదురు చెప్పలేదు. ఆ చెప్పే వాళ్ళు ఎవరో, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పెద్దలు చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు కాదు. కానీ చెప్పేది దేవుడే వాళ్ళల్లో ఉండి చెప్పిస్తున్నాడేమో, లేదంటే వాక్యమే మనతో మాట్లాడుతుందేమో అని మనం గ్రహించి ముందుకెళ్తే ఎంతైనా మార్తలాగా మనము యేసు ప్రభువులో ముందుకెళ్ళచ్చు. ఆ విధంగా ఒకప్పుడు స్థితి వేరు. మార్త ఎప్పుడైతే ఆ గృహములో లాజరు లేపబడిన తర్వాత జరిగే సందర్భాలన్నీ వేరుగా ఉన్నాయి. రెండవదిగా చూడండి, ఇప్పుడు మార్త గురించి అయిపోయింది. రెండవది మనం యోహాను సువార్తలోనే చూసినట్లయితే 12వ అధ్యాయంలో మార్త ఉపచారం చేసింది, అయిపోయింది. రెండోది చూడండి, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వారిలో ఒకడు. అక్కడ లూకా సువార్తలు ఎవరు లేరు? లాజరు లేడు. ఇక్కడ యోహాను సువార్తలు ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. అప్పుడు మనం రెండోదిగా లేపబడిన తర్వాత, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మనల్ని లేపిన తర్వాత ఫస్ట్ చేయవలసిన పరిచర్య ఒకటి. రెండోది ఏంటి అంటే మనం చేయవలసింది, ఇక్కడ ఏం చేస్తున్నాడు లాజరు? ఆయనతో భోజనం చేస్తున్నాడు. భోజనం చేయడాన్ని మనం ఇంకా ఏమంటారు? సహవాసం చేయాలి. రెండవదిగా సహవాసం చేయాలి. ఒకప్పుడు లాజరు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర లేడు, సహవాసం చేయలేదు. వారి ఇంటిలో ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని తెలిసిన్నదో లేదో తెలియదు, కానీ అక్కడైతే ఆ సందర్భంలో అయితే లాజరు లేడు. ఎప్పుడైతే లేపబడిన తర్వాత ఎప్పుడు వెంబడే ఉన్నాడు, యేసుక్రీస్తు వెంబడే ఉన్నాడు. ఎందుకు తెలిసిన? ఇంకా నేను చనిపోయినాను, నా జీవితం చనిపోయిన స్థితిలోనే ఉండిందు, నాకు ఇది దేవుడు బోనస్గా ఇచ్చాడు ఈ జీవితాన్ని, కాబట్టి నేను ఇంకా దేవునితోనే ఉంటాను. దేవుడు ఎక్కడికి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, ఆయన ప్రసంగాల్లో ఉంటాను, ఆయన ఏ పరిచర్య చేసినా నేను ఉంటాను అని తీర్మానించుకున్నాడో ఏమో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు లాజరును లేపాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఉన్నట్లుగా, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మనము ఆ విధంగా ఉన్నామా? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇదే నెల మనందరికీ తెలుసు, డిసెంబర్. జనవరి 1లో ఏమో మనం ఎంతగా తీర్మానం చేసుకుంటాం చెప్పండి. జనవరి 31 నైట్ అందరూ ఏడ్చని వాళ్ళే ఉండరేమో, అందరం ఏడుస్తూ ఉంటాం. ప్రభా నేను అట్లా జీవించిన నన్ను క్షమించిన ఆయన. ఆ 31 రోజు ఒక్కరోజేనా మనం చేసేది? నేను జనవరి నుంచి ఎట్లా వస్తానో చూడని ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. నేను జనవరి 1 నుంచి ఒక్క సహవాసానికి కూడా మానను ప్రభువా అని ఎంతో ప్రార్థిస్తూ ఉంటాం. ఎన్నో కన్నీళ్ళు గారుస్తాం 31 రోజు, ఇంకా 1 రోజు, ఆ విధంగా గడిచిపోతాయి. 2 నెలలు 3 నెలలు అయ్యేసరికి మళ్ళీ మామూలే మన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. సహవాసం అనేది ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లాజరును లేపాడో ఆ తర్వాత ఆయన్ను కంటిన్యూగా వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. సహవాసం అంటే ఏంటి? మనం అందరం అనుకుంటా ఉంటాం, సహవాసం అంటే ఏంటి చెప్పండి మా? సహవాసం అంటే ఏంటి? మామూలుగా సహవాసం అంటే ఏమనుకుంటాం మనము? మంగళవారం రోజు సహోదరుల కూడిక, సహోదరుల కూడిక, సిస్టర్స్ అయితే మరి ఎక్కడికి సువార్తకి వెళ్ళడము ఏదో, బుధవారం యవనస్తుల కూడిక, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, ఆదివారం ఆరాధన కూడిక, సాయంత్రం ఇంకా సువార్త కూడిక. వీటన్నిటినీ సహవాసం అనుకుంటూ ఉంటాం మనం. నిజంగా ఇదేనా సహవాసం? ఇంకా ఇంతకు మించి ఏమన్నా ఉందా? ఇంకా ఏం చెప్పండి? సహవాసం కలిగి ఉండడం అంటే దేవునితో ఏకాంతంగా కలిసి ఉండడమే సహవాసం. దాన్ని ఏమంటారు అంటే క్వైట్ టైం అని కూడా పిలుస్తూ ఉంటాం. క్వైట్ టైం అంటే ఏంటంటే ఒక ఏకాంతమైన సమయం. మనందరికీ ఎవరికన్నా కానీ ఎవరింట్లో వాళ్ళకు ఒక స్థలాన్ని చూస్తే కనుక ఏమైనా గుర్తొస్తూ ఉంటుందా? ఎవరింట్లో వాళ్ళకు ఒక స్థలాన్ని చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? చెప్పండి, ఎవరికన్నా ఏదైనా గుర్తొస్తుందేమో? ప్రార్థన చేసుకుండే ఒక స్థలం,
గుర్తుంది అమ్మ ఎవరికన్నా? వాళ్ళ ఇళ్ళలో నాకు ఆ స్థలాన్ని చూస్తే నేను అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేటటువంటి వాడిని. అక్కడ కూర్చొని ప్రార్థన చేసి నా మనువులన్నీ చెప్పుకుంటా ఉండే. అలా ప్రార్థనా స్థలం ప్రతి ఒక్కరి ఇంట్లో గుర్తించడం ఎంతైనా ఉత్తమం. మనం ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ కూర్చొని ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి ప్రార్థనా సహవాసం మనం నేర్చుకోవాలి. మనం ఎంతసేపు ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ప్రార్థన స్టార్ట్ అయ్యిందో లేదో ఏం చేస్తూ ఉంటాం? ప్రభా నాకు అది ప్రభా, నా పరిస్థితి అది ప్రభా, ఇది ప్రభా, నేను ఎంతో కష్టంలో ఉన్నాను ప్రభా, ఒక పని చూపించ. అవన్నీ ఎప్పుడు అదే కోరుకుంటూ ఉంటాం. అది ప్రార్థనకు సంబంధించి అవి ఎప్పుడు ఇక్కడ చేస్తూనే ఉంటాం. విజ్ఞాపనలో చేస్తూ ఉంటాం. ఎందుకంటే అందరూ ముందరే మనం ఏకాంతంగా ప్రార్థన చేసుకోలేం కాబట్టి. ఆ క్వైట్ టైం, ఏకాంత సమయం అనేది ఏంటి అంటే దేవునితో కలిగి ఉన్నటువంటి ఒక సహవాసం. అది నీకు దేవునికి మధ్య ఉండే ఒక రహస్యమైన స్థలం, రహస్యమైన సహవాసం అనేది. అది ఏంటి అంటే ఒక అర్ధగంట సేపు కానీ, అది ఒక్కొక్కరి అనుభవాన్ని బట్టి, ఒక్కొక్కరి లిమిట్ని బట్టి, కొందరు 15 నిమిషాలు కానీ, 20 నిమిషాలు కానీ, ఒక అర్ధగంట కానీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగడం ఎంతైనా మంచిది. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోయినా ఇంకా వచ్చే సంవత్సరం నుంచైనా మనమందరం ఒక క్వైట్ టైం కలిగి ఉండడం ఎంతైనా మంచిది. అందులో ఏం జరుగుతుంది అంటే ఒక అర్ధగంటనే కేటాయించినాం అనుకోండి, ఒక అర్ధగంటలో ఫస్ట్ మనము సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది వినాలి. తర్వాత బైబిల్ చదవాలి. ఒక 10 నిమిషాలు బైబిల్ చదువుకోవాలి. ఆ 10 నిమిషాలు బైబిల్ చదువుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేయాలి. దేవా నాతో ఇది మాట్లాడావు, ఈరోజు అంతట్లో నాకు సంతోషము అని ఆ విధంగా ప్రార్థన చేసి ఒక అర్ధగంట స్టార్ట్ చేసినామనుకోండి చాలు. ఆ విధంగా మన సహవాసం ముందుకెళ్ళే కొద్దీ, ఇంకా మన అనుభవం ముందుకెళ్ళే కొద్దీ ఇంకా మనం క్వైట్ టైంను పెంచుకోవచ్చు. అలా ముందుకెళ్తే ఎంతైనా మన ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళచ్చు. ఈ విధంగా మనము దేవునితో సహవాసం చేయడము అంటే ఈ విధంగా చేయడం. ఈ విధంగా అందరం వచ్చి నేను సహవాసానికి వెళ్ళాను, నేను సహవాసం చేశాను దేవునితో అనే దానికన్నా నువ్వు రహస్యంగా ఒక క్వైట్ టైం కలిగి ఉండడం ఎంతైనా మంచిది. ఈ లాజర్ను మనం చూసినట్లయితే, ఇంకా నేను బ్రతికిన తర్వాత నా జీవితం దేవుందే, ఇంక ఈ ఉన్న బ్రతుకు దేవుడు నాకు బోనస్గా ఇచ్చాడు కాబట్టి నేను దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవునితోనే నేను సహవాసం చేస్తాను అని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సహవాసం మనం కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెలిసిన? అలాంటి సహవాసంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అక్కడే యోహాను సువార్తలోనే 9వ వచనం చూడండి. 9వ వచనం, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. ఎవరిని చూడ్డానికి వస్తూ ఉన్నారంట అక్కడి ప్రజలు? యేసు ప్రభువుతో పాటి లాజరును కూడా చూడడానికి వస్తూ ఉన్నారంట. ఇంకా అంత మాత్రమే తనే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తే మనకు ఏం కనిపిస్తూ ఉంది? అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు ఎవరిని బట్టి? లాజరును బట్టి. అయ్యో ఈయన చనిపోయి తిరిగి లేచినాడంట. తిరిగి లేచిన తర్వాత చూడు ఎంత చక్కగా, ఒకప్పుడు రోగి అయి ఉన్నాడు, చనిపోయినాడు. చనిపోయిన తర్వాత 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆ తర్వాత దేవుడే ఆ లాజరును లేపాడు. లేపిన తర్వాత చూడు ఎంత ఆరోగ్యంగా తిరుగుతా, పరిచర్య చేస్తూ, ప్రభువుతోనే సహవాసం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. అనేక మంది లాజరు పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. అలానే మన పట్ల కూడా ప్రజలందరూ ఆకర్షితులు అవుతూ ఉన్నారంటే, అనేక మంది దేవుని దగ్గరకు రావాలి అంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉండడం ఎంతైనా ఉత్తమం.
ఎందుకు మనము పరిచర్య ఫలించలేకపోతున్నాము, మనం ఏదో సువార్త చెప్పినా కూడా ఎవరు రాలేకపోతున్నారు అంటే మనలోనే లోపం ఉన్నది. కాబట్టి ఆ విధంగా కాకుండా లాజరు సహవాసం కలిగి ఉండి ముందుకు వెళ్తూ ఉంటే అనేక ప్రజలు, తమ సొంత ప్రజలే ఆకర్షితులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాజర్ను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మనల్ని చూసి అనేక మంది ఆశ్చర్యచకితులవుతారు. ఏంటి, ఒకప్పుడు లాజరు ఈ విధంగా అయినాడా అని అనేక మంది చూడ్డానికి వస్తారు. అలానే మన యొక్క జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా అనేక ఆశ్చర్య కార్యాలు ప్రజలు చూస్తారు. దానివల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటంటే అనేకలు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అది కూడా ఏంటి, మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే ఏదో రకరకాలుగా ఈ విధంగానే చెప్తే సువార్తనే అని అనుకుంటూ ఉంటాం. కానీ సువార్త అనేది ఎలా సాగిపోతూ ఉంటుంది. కొంతమంది అపోస్తుల కార్యాలయం మనం చూసినట్లయితే ఏ విధంగా సువార్త ప్రకటించినారు చెప్పండి. బూరలు తీసుకొని, మైకులు తీసుకొని, ఇంకా ఏ విధంగా సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు చెప్పండి. నోటితో జస్ట్ మాటలాడుతూనే సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు. మనము కూడా అంతే, మాట్లాడుతానే మన పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకు సువార్త చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు మనం రోజు చూసే వాళ్ళమే కదా. యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాలంటే కొంచెం ఒక విధంగా ఉంటుంది. అందుకని మాట్లాడుతూనే అసలు మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారు అని వాళ్ళే అడుగుతారు. వాళ్ళే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు అప్పుడు మనం చెప్పచ్చు ఈజీగా, ఇట్లా దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుంది అని మనం చెప్పాలి. పరలోక రాజ్యం అంటే అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పాలి. అసలుకు వాటి కోసం దేవుడు మన కోసం ఏం చేసినాడు అనేది చిన్నగా అట్లా మాట్లాడుతూనే చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు, అవునా అని. ఆ విధంగా మనం చిన్నగా మాట్లాడుతూనే ఒక గొప్ప పరిచర్య చేయొచ్చు. అది ఎలా వస్తుందంటే దేవుని సహవాసం మనం ముందుకెళ్తూ ఉంటే, దేవుని మాటలు మనలో ఉన్నట్లయితే మనకు తెలియకోకుండానే దేవుని గురించి మాట్లాడేస్తాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా గణపరచబడతాడు. ఒకప్పుడు మార్త పరిచర్య చేసింది గతంలో, అయినా ఆ పరిచర్య ఎలా ఉందంటే తొందరపాటుగా, చింతగా, సనుక్కుంటూ ఏదో విధంగా చేసింది. ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించి దేవుని మాటలు విని ఆ యొక్క దేవుని గద్దింపును తను అంగీకరించి ఆ ఉత్తమమైన మాటలను స్వీకరించి తన యొక్క గుణగణాలన్నింటినీ సరిచేసుకొని ముందుకెళ్ళి ఉపచారం చేసింది. ఇక్కడ ఏ తొందరపాటు లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు, సహోదరి మీద ఫిర్యాదు లేదు. తర్వాత లాజరు స్థితి మనం చూసినట్లయితే లూకాసు వార్తలో లాజరు లేడు, అక్కడ ఎక్కడున్నాడో తెలియదు. కానీ యేసు ప్రభు తన ఇంటిలో ఉన్నప్పుడు మాత్రం లాజరు లేడు. యేసు ప్రభు మాటలు వినలేదు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే తను మృతులలో నుండి లేపబడిన తర్వాత లాజరు విడిచిపెట్టుకోకుండా అలానే అంటి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ముందుకు వెళ్తా ఉన్నాడు. అటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి లాజరును బట్టి అనేక మంది ప్రజలు ఆశ్చర్యచకితులై లాజర్ను చూడ్డానికి వస్తూ ఉన్నారు. చూడడం మాత్రమే కాకోకుండా అతన్ని బట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం కూడా జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఎంతో గొప్ప అద్భుతాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. లాజరు చనిపోకముందు, చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత జరిగిన సందర్భాలు. అలానే మనము కూడా చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనం గతం ఏం అనవసరం, కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటే యేసు ప్రభు మనల్ని బ్రతికించిన తర్వాత జరిగే పరిచర్య కానీ ఆ సహవాసం కానీ చాలా ఇంపార్టెంట్ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కరు మిగిలిపోయినారు. ఎవరు చెప్పండి? మరియా. ఈమె ఇంకంత అడ్వాన్స్డ్గా వెళ్ళింది. ఏం చేస్తూ ఉందో చూడండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన ఇండ్లు అత్తర వాసనతో నిండెను. 4వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా
అక్కడ ఉత్తమమైన దాన్ని ఎంచుకొని దేవుని దగ్గరే ఉండి, దేవుని పాదముల దగ్గరే ఉండి, దేవుణ్ణి మాటలు విన్నది. ఆ మాటలు విన్నటువంటి మరియా ఇక్కడ ఏం చేస్తూ ఉందంటే ఒక కార్యం జరిగిస్తూ ఉంది. మనం కూడా అంతే. యేసు ప్రభు మాటలు విన్నటువంటి మనము దేవుని కొరకు ఒక కార్యాన్ని జరిగించేటటువంటి వారంగా ఉండాలి. ఊరికే విని విడిచిపెట్టే వారంగా కాకుండా, ఊరికే విని మనసులో ఉంచుకొని వారంగా కాకుండా, విని విడిచిపెట్టకుండా మనసులో ఉంచుకొని ప్రభు కొరకు కార్యాలను జరిగించే వారంగా ఉండాలనేదే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరియా దేవుని మాటలు విన్నది, దేవుని ప్రేమను అన్నిటినీ అర్థం చేసుకున్నది. ఆమెకు ఒక కృతజ్ఞతా భావంతో ఒక సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొని, అది కూడా ఎంతో విలువైనది, ఎంతో శ్రేష్టమైనది అర్పణ తీసుకొని వచ్చి దేవుని పాదాలకు పూసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పూసినప్పుడు ఒక వ్యక్తి, ఆ ఇస్కరియోతు యూదా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది ఎందుకు నువ్వు చేసిందంతా వ్యర్థము, అనవసరంగా నేలపాలు చేసినావు అని ఆమెను ఏం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆమెను భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునికి చేసింది ఇస్కరియోతు యూదా ఏమని చెప్తూ ఉన్నాడు, ఒక వేస్ట్, అంటే ఎందుకు వ్యర్థంగా దీన్ని బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి ఈ లోకంలో కూడా చాలామంది మనం దేవునికి ఏదైనా సమయం ఇస్తూ ఉన్నా కానీ, డబ్బు ఇస్తాను, ఏది ఇస్తూ ఉన్నా కానీ వేస్ట్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో కుటుంబంలోనే ఉన్నారనుకోండి, ఒక బ్రష్ చేసినా, స్నానం చేసినా, ఇంకా దానికి ఎంత టైం అయిపోతుంది మామూలుగా మనం చూసినట్లయితే, కొంతమంది బ్రష్ తిక్కి తిక్కి పెడతా ఉంటారు ఒక అర్ధగంట అయినా కానీ, ఒక అర్ధగంట స్నానము, ఒక అర్ధగంట ముఖము అవన్నీ అనుకోండి, ఒక గంటన్నర మనం ఫ్రెష్ అప్ అయ్యడానికి, కాఫీ తాగడానికి అనుకోండి, ఒక గంటన్నర సమయం అయిపోతుంది. వీటన్నిటికీ సమయం ఇస్తూ ఉంటాం. కానీ సాయంత్రం అయింది, 6 గంటలు అయింది, బైబిల్ తీసుకొని బయటకు వచ్చినాం అనుకోండి, ఏమంటారు, నీకు టైం లేదా, నీకు పని లేదా, 6 గంటలకు ప్రార్థనకి వెళ్తున్నావే అంటామా అనమా చెప్పండి. చాలామందిమి ఇంకొంచెం 6 అవుతుంది కదా, ఈ టైంలో ఎక్కువ మంది ఉంటారేమో ప్యాసింజర్స్, వెళ్దాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళ పనులను బట్టి. మిగతా టైం అంతా మనము వేస్ట్ చేస్తాం. కానీ దేవుని టైం వచ్చేసరికి అప్పుడు అన్ని పనులు గుర్తొస్తూ ఉంటాయి మనకు. పిల్లలు చదువు కానీ అప్పుడే ఈ 6 నుంచి 7:30 వరకు చదువుకుంటే చాలా చదువుకోవచ్చు అనుకుంటూ ఉంటాం. 6 నుంచి 7:30 వరకు నాకు చాలా వర్క్ ఉంది, అందుకే రాలేకపోతున్నాం అని అనుకుంటూ ఉంటాం. అంత టైము మనము మన యొక్క అవసరాల కోసం అన్నిటినీ వాడుకుంటాం. కానీ దేవుని టైం వచ్చినప్పుడే మనం ఏం ఆలోచన చేస్తూ ఉంటామంటే, టైం లేదు, ఎందుకు టైం సరిపోవడం లేదు, అది వేస్ట్ కదా అని అనుకుంటూ ఉంటాం. చాలామంది అలా చెప్తూ ఉండి మనల్ని కూడా మోసం చేస్తూ ఉంటారు. మనము ఏమనుకుంటా ఉంటాం, నిజమే కదా, మళ్ళీ వెళ్ళొచ్చులే, దేవుడు అర్థం చేసుకుంటారులే అని అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే, ఇంకా ఇది జరిగిన సందర్భమే, మామూలుగా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ ఉంటారు. మనము దేవుడు మనకిచ్చిన దానిలో మనం చాలామంది ఏం చేస్తూ ఉంటాం, దేవునికి టైత్ భాగం తీస్తూ ఉంటాం. అది తీసినప్పుడు కొద్దిమందికి, మన ఫ్రెండ్స్కి కానీ, మన చుట్టుపక్కల ప్రజలకు కానీ ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు అంటారు, ఏంది మీరు అంత ఇస్తున్నారా, ఎందుకు అదంత దేవునికి డబ్బు అవసరమా అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ లెక్కలో అది ఇవ్వడం వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరియా అచ్చజటామాంసం ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చిందంటే మనం క్యాలిక్యులేషన్స్ వేస్తే ఆమె అది 1 సంవత్సరం అంత కష్టపడినటువంటి సొమ్ముతో కొని తీసుకొని వచ్చింది. అది ఎంతసేపు అక్కడ జరిగిందంటే, ఒక 5 నిమిషాలు ఆ ఇండ్లంతా అత్తరు వాసనతో నిండడానికి ఆమె 1 సంవత్సరం అంతా కష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. 5 నిమిషాల కోసం ఇంత కష్టపడాలని అనుకుంటూ ఉంటారు. మనం భోజనం ఎంతసేపు చేస్తాం చెప్పండి, అన్నం ఎంతసేపు తింటాం, 15 నిమిషాలు 10 నిమిషాలు తింటాం. దానికోసము ఎన్ని గంటలు వంట చేస్తారు చెప్పండి, ఎన్ని గంటలు వంట చేస్తారమ్మా?
ఎన్ని గంటలు వంట చేస్తారు? 3 గంటలు చేస్తారు. కరెక్ట్గా చెప్పినారు. 3 గంటలు వంట చేసింది ఎంతసేపు తింటాం చెప్పండి? 10, మహా అయితే 15 నిమిషాలు. ఇంకా లేటుగా తినేవాళ్ళు ఉంటే ఒక 20 నిమిషాలు. 3 గంటలు వంట ప్రయాసపడి చేసిన దాన్ని మనం 10-15 నిమిషాల్లో తింటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఆ మరియా ఎంతో సంవత్సరం కష్టపడింది, 5 నిమిషాల్లో అట్లా పగలగొట్టి వేసింది. అంటే అంత శ్రేష్టత ఉందో యేసుప్రభు పాదాలకు ఆ అత్తరు పూయడము అర్థం చేసుకోవాలి మనం. అంటే యేసుప్రభు పాదాల దగ్గర ఆమె తన శ్రేష్టమైన దాన్ని అంతటిని అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనము మన యొక్క సమయాన్ని కానీ, మనకున్నటువంటి ఆస్తి అంటే ఆస్తి కాదులేండి, ఆస్తి అంటే ఎవరు ఎనిక్కిపోతారేమో అందరం. కనీసం మనకిచ్చిన దానిలో కొంత భాగమైన దేవునికి, కొంతమంది అయితే పిసికి ఇస్తూ ఉంటారు, ఆ నోట్ అంతా నలిగిపోయి ఉంటుంది. ఇంకా కొంతమంది చినిగిపోయిన కూడా చినిగిపోయి ఉంటుంది. అసలు శ్రేష్టమైన దాన్ని బహుమానంగా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అక్కడ ఇస్కరియోతు యూదాకు అర్థం కావడం లేదు, ఆమె ఎందుకు ఇస్తూ ఉంది, ఆమె మనస్సు ఎలాంటిదో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకు తెలుసునా? ఇస్కరియోతు యూదా ఏం చేసినాడు, ఈమె ఏం చేసింది, తను సంపాదించిందంతా ఖర్చు పెట్టి ఆమె విలువైనది పొందుకున్నది. అయితే ఇస్కరియోతు యూదా ఏం చేసినాడంటే విలువైనటువంటి, ఎవరు నమ్మినాడు? విలువైనటువంటిది ఎవరు మనకు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభును అమ్మి ఏం తెచ్చుకున్నాడు? డబ్బు తెచ్చుకున్నాడు, వెండి నాణేలు తెచ్చుకున్నాడు. అవి తెచ్చుకున్నాడు. సరే, తెచ్చుకున్న ఆయనకి ఏం జరిగింది చెప్పండి? యూదా ఏమైపోయినాడు? ఉరేసుకొని చనిపోయినాడు. ఏదైతే సంపాదించుకోవాలనుకున్నాడో దాన్ని పోగొట్టుకున్నాడు. ఈమె దేన్నైతే పోగొట్టుకుందో ఒక విలువైన దాన్ని సంపాదించుకుంది. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈమెను ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటారని చెప్పినాడు దేవుడు. ఆమె ఆ టైంలో అనేక మందికి ఎన్నో లక్షలు పోగొట్టుకుంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది క్యాలిక్యులేషన్స్ వేసిన ప్రకారము అది 191,350 రూపాయలతో సమానం అంట. అంటే దగ్గర 2 లక్షల రూపాయలతో సమానం. అంత దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పించింది. అక్కడ చూసేటటువంటి వారికి అదంతా వ్యర్థము, ఏదో అనవసరమైనది అని అనిపించిందే కానీ దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యూదా విలువైన యేసు ప్రభునే అమ్మి ఏదో సంపాదించుకోవాలనుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని చివరికి తీసుకోవాల్సి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మరియా, మార్తా, లాజరు యొక్క కుటుంబం ఈ బేతనీలో ఉన్నటువంటి ఇంటిలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు లాజరును లేపక ముందు వారి ఇంటిలో జరిగినటువంటి సందర్భాలు చెప్పండి మా. ఏంటి మార్త జీవితం ఎలా ఉంది? తొందరపాటు, ఇంకా చింత, ఇంకా ఫిర్యాదు చేస్తూ ఉంది. వీటన్నిటిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మూడింటిని గద్దిస్తూ ఉన్నాడు మార్తను. ఆ గద్దింపును విని లెక్క పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అలాని ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనల్ని ఎక్కడెక్కడ గద్దించాడు అన్ని విషయాలు మనము మన మనసుకు తెచ్చుకోవాలి. ఏ విషయంలో నేను తొందరపడ్డాను, చింతపడ్డాను, కలవరపడ్డాను, భయపడ్డాను, ఇంకా ఏ విషయంలో నేను ఫిర్యాదులు చేశాను, అన్ని విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని వాటన్నిటినీ ప్రభునందు విడిచిపెడితే అప్పుడు ప్రభు సంతోషపడతాడు. ఒకప్పుడు మార్త సనుక్కుంటూ ఉపచారం చేసింది. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి మార్త ఉపచారం చేసెను అనే మాట మాత్రమే రాయించుకుంది, కానీ ఇంకా ఎక్స్ట్రా ఏం రాయించుకోలేదు పరిశుద్ధాత్మ చేత. అలా మన జీవితాలు కానీ ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు గణపరచబడతాడు. రెండవదిగా మనం లాజర్ని చూసినట్లయితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ ఇంటిలోనికి వచ్చినప్పుడు లాజర్ బ్రతికే ఉన్నాడు, కానీ వాళ్ళ ఇంటిలో లేడు, దేవునితో సహవాసంలో లేడు. ఎప్పుడైతే లాజరు మృతుల్లో నుండి లేపబడిన తర్వాతనే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరగా చేర్చబడుతూ ఆయన ప్రతి ఒక్క సమయంలో టైం కేటాయిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. అదేవిధంగానే మనం కూడా ఆ సహవాసంలో ముందుకెళ్ళాలి. ఒకప్పుడు దేవునితో సహవాసం లేదు. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించాడో ఆ తర్వాత సహవాసంలో చేర్చబడ్డాం.
సహవాసంలో ముందుకెళ్ళడం వలన కలిగే ప్రయోజనం ఏంటి? ఏం జరుగుతా అనేక మంది మనల్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. ఆ సహవాసం యొక్క శక్తి ప్రభావం అంత ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. తర్వాత మూడోదిగా మనం చూసినట్లయితే మరియా దేవుని దగ్గర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని దేవునికి కృతజ్ఞత కలిగి తన ఎంతో విలువైనటువంటి, తను ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బును అంతా వెల చెల్లించి ఒక అచ్చజటా మాంసి తీసుకొని యేసు ప్రభు పాదములకు పూసింది. ఆ పాదములకు పూసినటువంటి ఆమె ఏ దానితో దుడిచింది? పాదములను తల వెంట్రుకలతో దుడిచింది. ఇప్పుడు ఆ ఇండ్లేనా అత్తర్వాసనతో నిండిపోయినది? ఇంకొకరు కూడా అత్తర్వాసనతో నిండింటారు. ఎవరు చెప్పండి? మరియనే. ఎందుకు? ఆమె తల వెంట్రుకలు తుడిచింది కదా. ఆమె ఇంటిలో నుంచి వెళ్ళిపోయినా సరే ఆమె ఎలా ఉంటుంది? సువాసన. దాన్ని ఇంకా ఏమంటారు? పరిమళ వాసన వెదజల్లుతూనే ఉంటుంది. అదేవిధంగానే యేసు ప్రభు పాదాల దగ్గర మనం ఇక్కడ అత్తరు పోసిన తర్వాత అత్తరు మనకు అంటుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు పరిమళ వాసనగా సువాసనగా ఉండి అనేక మందికి సువాసన వెదజల్లుతూ ఉంటాం. ఆ విధంగా అంతటితో ఆగిపోలేదు. ఆ ఇండ్లు మాత్రమే అత్తరు వాసనతో నిండిపోలేదు. యేసు ప్రభు ఉన్న ఇండ్లు మాత్రమే. యేసు ప్రభు ఉన్న ఇంటిలో ఉన్నటువంటి ఆయన పాదాలు ఆమె తలకు తాకడం వలన ఆ బయట ఉన్నటువంటి ఆమె వల్ల కూడా అనేక మంది పరిమళ వాసన చూడగలిగారు. అదేవిధంగానే మనము కూడా ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.